వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బిఎల్ఓ ఇచ్చినటువంటి ఈ ఫామ్ని ఒక్క ముక్కలో మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, క్లియర్గా చెప్తా, క్లారిటీగా చెప్తా. చూడండి, మరికొందరికి షేర్ చేయండి. ఇదిగోండి, ఈ ఫామ్ అయితే బిఎల్ఓ ఇచ్చినటువంటి ఈ ఫామ్ మీ దగ్గర ఉంది కదా. సో ఇక్కడ చూడండి, ఒకటో బాక్స్ అండ్ రెండవ బాక్స్, మూడవ బాక్స్ అని ఇట్లా మూడు కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఒకటో బాక్స్లో ఎవరు రాయాలంటే 2002లో ఓటు హక్కు కలిగి ఉన్న వాళ్ళు ఈ బాక్స్లో నింపండి. 2002 ఓటర్ లిస్టు ప్రకారం మాత్రమే ఫిలప్ చేయండి. 2002 ఓటర్ లిస్ట్ అనేది వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో మీరు 2002లో లేకపోతే ఈ బాక్స్ అనేది ఫిలప్ చేయకండి. ఎందుకంటే కింద వేసేటటువంటి సంఖ్యలు అనేది చాలా ఇంపార్టెంట్. అన్న నేను బతికే ఉన్నా, 2002లో ఓటు వేసినా, కానీ 2002లో నాకు ఆ లిస్టు డౌన్లోడ్ చేసుకుంటే అందులో లేవు అని అంటే మీరు ఏం చేయడానికి లేదండి, దీన్ని వదిలేసేయండి. కానీ మీరు ఒక పని చేయొచ్చు, ఇక్కడ రైట్ సైడ్కి సంబంధించిన బాక్స్ కూడా ఫిలప్ చేయొచ్చు. ఓకే రైట్, ఇక్కడ రెండవ బాక్స్ అని ఉన్నది. ఇక్కడ ఎవరు ఫిలప్ చేయాలంటే 2002 తర్వాత ఓటు హక్కు వచ్చినట్లయితే, ఓటు హక్కు వచ్చిన వాళ్ళు ఈ బాక్స్లో 2002 లిస్టులో ఉన్నటువంటి మీ తండ్రి లేదా తల్లి లేదా తాతయ్య లేదా నానమ్మల ఎవరిదైనా ఒక్కరు ఓటర్ వివరాలు ఫిలప్ చేయాలి. అర్థమైందా? తల్లిదండ్రులు లేదా తాతయ్య నానమ్మలు ఎవరైనా ఒకరు 2002 ఓటర్ లిస్టులో ఉండాలి ఖచ్చితంగా. ఓకే, ఈ 2002 ఓటర్ లిస్టు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అయితే చాలామంది ఏమంటున్నారంటే, అన్న మా తల్లిదండ్రులు కానీ తాతయ్య నానమ్మలు కానీ లేరు అని అనుకుందాం అని అంటున్నారు కూడా. అయితే ఈ నలుగురిట్లలో ఎవరు బ్రతికి లేకున్నా 2002 లిస్టులో వివరాలు ఉంటే ఈ డీటెయిల్స్ అనేది, ఈ బాక్స్ అనేది నింపవచ్చు. ఒకవేళ వాళ్ళు చనిపోయి ఈ 2002 ఓటర్ లిస్టులో పేరు లేకపోతే మాత్రం ఫిలప్ చేయకండి, వదిలేసేయండి ఎంటీగా. ఏం చేయాలని నేను చెప్తా. ఎందుకంటే ఇక్కడ చూడండి, కింద వేసేటటువంటి ఈ శాసనసభ నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, క్లియర్గా అర్థమైపోయింది. ఇప్పుడు ఒకటో బాక్స్, రెండవ బాక్స్, రైట్. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరు కూడా 2002లో ఓటు హక్కు ఉన్నవాళ్ళు అండ్ 2002 తర్వాత ఓటు హక్కు వచ్చిన వాళ్ళు ఈ బాక్స్, మూడవ బాక్స్ మాత్రం ఖచ్చితంగా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మూడవ బాక్స్లో ప్రతి ఒక్కరూ మీ ప్రస్తుత వివరాలు ఫిలప్ చేయండి, ఓటర్ నెంబర్తో సహా. ఈ ఓటర్ నెంబర్లు అందుబాటులో ఉంటే మాత్రమే రాయండి, లేకపోతే వదిలేసేయండి. రాయొచ్చు, రాయకపోవచ్చు. మరియు పెళ్ళైన వాళ్ళు వారి యొక్క జీవిత భాగస్వామి వివరాలు అయితే ఇక్కడ రాసుకోండి. ఒక్కసారి కిందికి రండి. నోట్, ఒకటవ బాక్స్ మరియు రెండవ బాక్స్లకు సంబంధించిన వివరాలు పూర్తిగా లేకపోతే ఫిలప్ చేయకండి. మరియు ఈ విషయం మీ యొక్క బిఎల్ఓకి చెప్పండి. కానీ మూడవ బాక్స్ మాత్రం ప్రతి ఒక్కరు నింపాలి. నోట్, ఈ గణన ఫారంలో అందించిన మునుపటి ఎస్ఐఆర్ ఓటర్ జాబితాల వివరాలు అందుబాటులో లేనట్లయితే లేదా డేటాబేస్తో సరిపోనట్లయితే ఓటర్లకు ఈఆర్ఓ నోటీసులు జారీ చేస్తారు. ఈ ఈఆర్ఓ నోటీసులు జారీ చేస్తే ఏం చేయాలనేది కూడా మీరు కంగారు పడకుండా నా యూట్యూబ్ వీడియోలో వీడియో చేసి అప్లోడ్ చేశాను, చూడండి వాళ్ళంటే చూడండి. అండ్ మనం ఆన్లైన్ కూడా చేయడం అయితే జరుగుతుంది. సో ఒకవేళ మీకు కనుక ఈఆర్ఓ నోటీసులు వస్తే కనుక మనం ఆన్లైన్ ద్వారానే సబ్మిట్ చేయవచ్చు. సో ఇక్కడ సబ్మిట్ డాక్యుమెంట్ అగెనిస్ట్ నోటీస్ ఇష్యూడ్ అని కనబడుతుంది కదా. సో ఆన్లైన్ ద్వారానే చేయొచ్చు, మనం చేస్తున్నాము. మన షాప్కి రండి, ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్, మంకమ్మతోట ఏరియాలో ఎస్బీఐ బ్యాంక్ పక్కనే ఉంటుంది. ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్, రోడ్ నెంబర్ 7. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.